నలుగురు కుమార్తెలు కలిగిన ఫిలిపు గురించి జ్ఞాపకం చేస్తాను. ఫిలిపు కుమార్తెలు చిన్నపిల్లలు కాదు, ఎవరండి వాళ్ళు? కన్యకలు. అంటే దాదాపుగా 22, 23, 24, 25 ఆ వయసు అన్నమాట అండి. అంటే అందరికీ ఏమొచ్చింది? పెళ్ళి ఈడొచ్చింది, వివాహ వయసు వచ్చింది. కానీ వాళ్ళకి వివాహాలు అయినాయా? అయినట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో ఉందా? నలుగురు కూతుర్లు. అదే నలుగురు కూతుర్లు మనకుంటే, వాళ్ళకి పెళ్లి వయసు వచ్చేసి ఉంటే ఏం చేస్తారు మీరు? ఇక రోజు ఏడుపులే. ఏమని? ఫ్రీగా పెళ్లి చేసుకునే వాళ్ళని పంపించిన ఆయన, రూపాయి కట్నం అడగకుండా ఉండే అల్లుళ్ళు తీసుకురాను ఆయన, నువ్వు అద్భుతం చేయను, నేను నామం హోరెక్కిచ్చేస్తాను ప్రభువా, పెద్ద కోటం పెట్టిచ్చేస్తాను అయ్యా, భోజనాలు పెట్టిచ్చేస్తాను ప్రభువా. ఒకరి తర్వాత ఒకరికి ఏమైపోవాలంటే అయిపోవాలి ఆయన. హల్లెలూయా. ఏమంటే నేను అనుకుంటాను 22, 23 దాకా ఆగరు కొంతమంది ఏం చేస్తారండి? 17, 18 ఏం చేస్తారండి? కంగారు పడిపోతారు. కానీ ఫిలిపు గారికి ఎలాంటి టెన్షన్ లేదు. హల్లెలూయా. నలుగురు దేవుని సందులో ఉన్నారు, ప్రవక్తులుగా ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. పౌలు గారు వారి టీం అంతటితో కూడా ఇంటికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు చాలా రోజులు ఉన్నారంట అక్కడ. వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేశారండి? పరిచర్య చేశారంట. హల్లెలూయా.